మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీకు స్కిన్ గ్లో అవ్వాలంటే ఏం చేయాలో చెప్పబోతున్నానండి. ముందుగా మన స్కిన్ గ్లో అవ్వాలంటే మన హెల్త్ బాగుండాలి. అది ఫిజికల్ హెల్త్ అయినా కావచ్చు, మెంటల్ హెల్త్ అయినా కూడా కావచ్చు అన్నమాట. ఈ రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ అండి. అంటే మానసిక ఆరోగ్యం బాగుంటేనే శారీరక ఆరోగ్యం బాగుంటుందన్నమాట. దీనికోసం మనం ఏం చేయాలంటే మనకున్న దాంట్లోనే తృప్తిగా జీవించడం అలవాటు చేసుకోవాలి. అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనం మనసును ప్రశాంతంగా ఉంచుకుంటామో, ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటుందో, అప్పుడు మన స్కిన్లో వచ్చే గ్లోయే వేరండి. దీనికోసం మనం స్ట్రెస్ని తగ్గించుకోవాలి. ఈ స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలన్నమాట. అలాగే మెంటల్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా హ్యాపీగా ఉండాలన్నమాట. అప్పుడు మన మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి ఫిజికల్ హెల్త్ అన్నమాట. మన ఫిజికల్ హెల్త్ బాగుండాలంటే మనకు మంచి పోషకాలు కావాలి. అంటే మనం మంచి ఆహారాన్ని తీసుకోవాలన్నమాట. ఆకుకూరలు, కాయగూరలు, నట్స్, సిరియల్స్ అంటే వైటమిన్సు, ప్రోటీన్సు, కార్బోహైడ్రేట్సు, అలాగే ఫ్యాట్ ఇవన్నీ కూడా మన డైట్లో ఉండేలా చూసుకోవాలి. క్యారెట్, బీట్రూట్ వీటిలో బీటా కెరోటిన్, వైటమిన్ ఏ, వైటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ ఉంటాయి. కాబట్టి వీటిని తరచూ తీసుకుంటూ ఉండాలి. అలాగే ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలండి. ఇక చిలకడ దుంపలో ప్రోటీన్ ఉంటుంది. ఇది మన స్కిన్కి చాలా మంచిదన్నమాట. అందుకని దీన్ని కూడా మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. వాల్నట్స్లో వైటమిన్ ఈ, జింక్ ఉంటుందన్నమాట. వీటి వల్ల స్కిన్ యాంటీ ఆక్సిడేషన్ అవ్వకుండా ఉంటుంది. అలాగే స్కిన్ ఏజింగ్ అవ్వకుండా కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. అందుకని మనం తాజా కాయగూరల్ని, తాజా పండ్లని, నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటూ ఉండాలండి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. అలాగే రోజుకి కనీసం 2 లీటర్ల వరకు మంచినీళ్ళు తాగాలన్నమాట. ఒకవేళ 2 లీటర్ల వరకు మనం వాటర్ తాగలేకపోయినట్లయితే కనుక సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్ అయినటువంటి ఆరెంజ్ జ్యూస్ కానీ, వాటర్ మిలాన్ జ్యూస్ కానీ ఇవన్నీ షుగర్ లేకుండా తాగాలండి. దీని మూలంగా ఏమవుతుందంటే మన బాడీ హైడ్రేట్ అవుతుందన్నమాట. దీనివల్ల స్కిన్ కూడా హైడ్రేట్ అవుతుంది. మనం క్యారెట్ జ్యూస్ తీసుకున్నా కూడా మన స్కిన్ గ్లో అవుతుందండి. మన బాడీ హెల్తీగా ఉంటే స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. స్కిన్ హెల్తీగా ఉన్నప్పుడు ఆ స్కిన్లో వచ్చే గ్లో చాలా బాగుంటుందన్నమాట. ఇవి పాటించడంతో పాటు మన స్కిన్ హైడ్రేట్ అవ్వాలంటే మాయిశ్చరైజర్ను తప్పకుండా వాడుకోవాలండి. అలాగే ఎండలోకి బయటకు వెళ్ళే ముందు సన్ స్క్రీన్ లోషన్ని అప్లై చేసుకోవాలన్నమాట. మన ముఖం, కాళ్ళు, చేతులు, మెడ భాగంలోనూ మనం సన్ స్క్రీన్ లోషన్ని తప్పకుండా రాసుకున్న తర్వాతే బయటకు వెళ్ళాలి. విన్నారు కదా, ఇవన్నీ కూడా తప్పకుండా పాటించాలండి. అంటే ఇంటర్నల్గా న్యూట్రిషన్ ఇవ్వాలి, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, ఎక్స్టర్నల్గా స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా విని వదిలేయకుండా తప్పకుండా పాటించినట్లయితే కనుక మీ స్కిన్ గ్లో అవుతుందండి. ఇలాంటి మరొక టాపిక్తో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.